హలో హాయ్, నేను మీ స్వాతి మేడం. వెల్కమ్ టు డెలీషియస్ రెసిపీస్. ఇది సింపుల్గా అయిపోయే ఒక చట్నీ అన్నమాట. ఇది మనం ఏమంటాం, తినే శనగపప్పు అంటాం కదా, లేకపోతే వేపిన శనగపప్పు అంటాం. ఆ శనగపప్పుతోటి ఈజీగా ఒక 2 minutesలో మీరు ఈ చట్నీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇడ్లీలోకి చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇడ్లీలోకి ఎప్పుడు కూడా కారం కారంగానే ఉండాలి. సో ఈ చట్నీ కారం కారంగా టేస్టీగా చాలా బాగుంటుంది. 2 minutesలో ఏ జంజాటం లేకుండా ఫాస్ట్గా అయ్యే రెసిపీ అన్నమాట. సో దీని తయారీ విధానాన్ని ఇప్పుడు చూసేయండి. ఓకే, మీరు కూడా తప్పకుండా ఈ చట్నీని ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో హాయ్, రోజువారీ ఫాస్ట్గా చేసుకునే చట్నీ అన్నమాట. ఇడ్లీలోకి అంటే ఫాస్ట్గా అయిపోతుంది. ఇదిగోండి, ఇది తినే శనగపప్పు. చాలామంది దీన్ని పుట్నాల పప్పు అంటారు కదా, మేము తినే శనగపప్పు అంటాం. తినే శనగపప్పు, పచ్చిమిరపకాయలు ఒక 5, నెక్స్ట్ జీలకర్ర కొంచెం, సాల్ట్ కొద్దిగా, చింతపండు ఇంత ఇది వేసి చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలి. కొంచెం వాటర్ని కూడా వేసేసి గ్రైండ్ చేసేసుకోవచ్చు, మిక్సీ పట్టేయాలి. ఇదిగోండి, ఇందులోకి మనం ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఈ తాలింపుని చక్కగా ఇదిగో ముందుగానే మిక్సీ చేస్తాం కదా, ఆ చట్నీలోకి దీన్ని వేసుకొని ఇలా కలిపేయడమే. ఓకే, ఇదిగోండి, టేస్టీ కారం శనగపప్పు చట్నీ ఫర్ ఇడ్లీ రెడీ. Thank you.